గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పవర్ 5 టీవీ. ఈరోజు ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్. బాబుకు ఊరట, స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు, కొన్ని షరతులు విధించిన ఏపీ హైకోర్టు. నచ్చిన ఆస్పత్రిలో కంటి శుక్లం ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఆస్పత్రి చికిత్స వివరాలను సీల్డ్ కవర్లో జైలు సూపరింటెండెంట్కు ఇవ్వాలి. మాజీ సీఎంకు కోర్టు స్పష్టీకరణ. ప్రధాన బెయిల్ పిటిషన్పై విచారణ 10న. అభ్యంతరం ఉంటే సుప్రీంకు వెళ్ళండి. ఫలానా ఉత్తర్వులివ్వాలని మమ్మల్ని నిర్దేశించలేదు. ఏఏజీకి హైకోర్టు స్పష్టీకరణ. ఇంకా షరతులు విధించాలన్న పిటిషన్పై కౌంటర్ వేయండి. దీన్ని పరిష్కరించేదాకా బాబు రాజకీయ ర్యాలీలు చేపట్టొద్దు. ఏపీ హైకోర్టు ఆదేశం. మిన్నంటిన సంబరాలు. చంద్రబాబు బెయిల్పై హర్షం, మిఠాయిలు పంచిన టీడీపీ నేతలు. టీఆర్ఎస్ నేతలకు పటిష్ట భద్రత. పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులకు 4+4 గన్మెన్ల కేటాయింపు. ఎన్నికల బరిలో ఉన్న అధికార పార్టీ అభ్యర్థులకు కూడా సెక్యూరిటీ పెంపు. ఎంపీపై దాడి నేపథ్యంలో ఎస్పీలు, కమిషనర్లకు ఐఎస్డబ్ల్యూ చీఫ్ ఆదేశాలు. అందరికీ భద్రత కల్పించాలని ఇతర పార్టీల నేతలు, అభ్యర్థుల డిమాండ్. 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. మరో వారం ఆస్పత్రిలోనే. ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పలేం. 4-5 రోజులు గడిస్తే 50% రికవరీ. యశోద వైద్యులు. దానిపై సీనియర్ నాయకుల చిల్లర కామెంట్స్. హరీష్. ఘటనపై మరో 2ని విచారిస్తున్న పోలీసులు. హత్యాయత్నానికి 3 రోజుల ముందు నిందితుడు ఘటాని రాజు ఆ 2తో కలిసి మద్యం తాగినట్టు వెల్లడి. ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేసింది కాంగ్రెస్ గూండానే. ఇంకా ఆధారాలు కావాలా? రాహుల్ గాంధీ. కేటీఆర్. సిబిఐ విచారణ జరిపించాలి. దాడి చేసిన వ్యక్తికి కాంగ్రెస్తో సంబంధమే లేదు. మంత్రి కేటీఆర్ చూపుతున్న నిందితుడు రాజు ఫేస్బుక్ ప్రొఫైల్ 2019కి ముందుది. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డిపై దాడి కేసు కీలక ఆధారాన్ని భద్రపరచడంలో నిర్లక్ష్యం. పిఎస్ఓ వద్దనే దాడికి వాడిన కత్తి, వేలిముద్రలు, రక్తపు మరకలు క్లీన్. నిందితుడు రాజు స్టేట్మెంట్ రికార్డ్. సిడిఆర్ ఆధారంగా పలువురి విచారణకు రంగం. సిపిఎం సింగిల్గానే నేడు ప్రకటించే అవకాశం. గడువులోపు స్పష్టతనివ్వని కాంగ్రెస్. 10 నియోజకవర్గాల్లో పోటీకి యోచన. సిపిఐ స్థానాలపైన సందిగ్ధం. నేడు సిపిఎం, సిపిఐ రాష్ట్ర కమిటీల భేటీలు. ఇండియాలో పొసగని పొత్తు. 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్. సీట్ల సర్దుబాటుపై చర్చలు విఫలం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు ఛాన్స్. ప్రెస్ మీట్లో ఆప్ నేతల ఆందోళన. ఆప్ను ఎదుర్కోలేకే నేతల అరెస్టులు. ఇండియా కూటమి బీజేపీ టార్గెట్. తదుపరి సోరెన్, తేజస్వినిల అరెస్ట్. పినరై, స్టాలిన్ కూడా లక్ష్యమే. ఢిల్లీ మంత్రి అతీషి ఆరోపణలు. అది ఆప్ చేసుకున్న కర్మ. బీజేపీ. 1,00,000 కోట్లు కక్కిస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ దోచుకున్న సొమ్ము ప్రజల ఖాతాల్లోకి. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ అవినీతి. బీజేపీకి సహకరించడమే బీఆర్ఎస్, ఎంఐఎం లక్ష్యం. కాంగ్రెస్ అవకాశాలను గండికొట్టే పనిలో మజ్లిస్. ఆ పార్టీల కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి. కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రజా తెలంగాణ తెస్తాం. కొల్లాపూర్ సభల్లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. రాహుల్ షెడ్యూల్ ఒక రోజు ముందుకు. నేడు బస్సు యాత్రలో పాల్గొననున్న అగ్రనేత. కడుపు కట్టుకొని పని చేస్తున్నాం. మాకు కులమత జాతి తేడా లేవు. ప్రజలకు సేవ చేస్తున్నాం. గోదావరి, కృష్ణ నదుల అనుసంధానాన్ని పూర్తి చేస్తాం. మైనారిటీల సహకారంతో రాష్ట్రంలో లౌకిక ప్రభుత్వం.
హుజూర్ నగర్, మిర్యాలగూడ, దేవరకొండ సభల్లో సీఎం కేసీఆర్. సీఎం ఫామ్ హౌస్లో రాజశ్యామల శతచండీ యాగాలు. హేయమైన దాడులు సరికావు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే కుట్రలు ముఖ్యమంత్రి కేసీఆర్. బీఆర్ఎస్లో చేరిన నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి. విపక్ష నేతల ఐఫోన్లు హ్యాక్. యాపిల్ నుంచి అలర్ట్ వచ్చిందన్న ఓవైసీ, మహూవా, రాఘవ్ తరూర్, అఖిలేష్, ప్రియాంక చతుర్వేది. కేసీఆర్, కేటీఆర్, ఖార్గే సహా కేంద్ర మంత్రి గోయల్కు, రాహుల్ గాంధీ కార్యాలయంలోని వారికి కూడా ప్రభుత్వ ప్రయోజిత హ్యాకర్లు అంటూ మెసేజ్. 150 దేశాల్లోని వినియోగదారులకు సందేశాలు వచ్చాయి. నకిలీ అలర్ట్ కావచ్చు, హ్యాకింగ్ ప్రయత్నం జరగలేదు, నోటిఫికేషన్ ఎందుకు వచ్చిందనే కారణాలు వెల్లడించలేం. యాపిల్ తీవ్ర దుమారం. విచారణకు ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం. మేం భయపడం, నా ఫోన్ ఇస్తా తీసుకోండి. రాహుల్ గాంధీ. మా ఎంపీలకు అలర్టులు. విపక్షాల ఆరోపణలు నిరాధారం. బీజేపీ. న్యూఢిల్లీ. 81.5 కోట్ల మంది భారతీయుల డేటా లీక్. పేరు, చిరునామా, ఆధార్, పాస్పోర్ట్ వివరాలు డార్క్ వెబ్లోకి. కోవిడ్ పరీక్షల సమయంలో ఐసీఎంఆర్ సేకరించిన సమాచారం. దర్యాప్తు అధికారులకు $80,000 బేరం పెట్టిన హ్యాకర్. రేవంత్ దమ్ముంటే కామారెడ్డికి రా, సీఎం కేసీఆర్పై పోటీ చేయి, నీకు డిపాజిట్లు కూడా రావు. సొంత కోడంగల్లో గెలవని వ్యక్తి కామారెడ్డిలో గెలుస్తాడా? రేవంత్ కంటే షబీర్ అలీ పోటీ చేస్తేనే కాంగ్రెస్కు కొన్ని ఓట్లు. కేసీఆర్పై పోటీ చేయాలంటే ప్రతిపక్షాలు పారిపోతున్నాయి. కాంగ్రెస్ వస్తే కరెంటు కట్ చేస్తారు, రైతు దళిత బంధు ఆపేస్తారు. కేసీఆర్ గెలిస్తే కామారెడ్డిలో భూముల రేట్లు పెరుగుతాయి. కామారెడ్డి బహిరంగ సభలో మంత్రి కేటీఆర్. ప్రగతి భవన్కు మరోసారి నోటీసులు. కామారెడ్డి రైతులతో కేటీఆర్ భేటీపై కాంగ్రెస్ ఫిర్యాదు. మాస్టర్ ప్లాన్ రద్దుకు హామీ ఇచ్చారని ఆరోపణ. ప్రగతి భవన్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్లు ఇవ్వడం కోడ్ ఉల్లంఘనేనంటూ హస్తం నేతల ఫిర్యాదు. హైదరాబాద్ సిటీ. హైదరాబాద్లో పోలీసుల బదిలీలను సమీక్షించాలి. ఎలక్షన్ కమిషన్కు హైదరాబాద్ సిపికి మర్రి శశిధర్ రెడ్డి ఫిర్యాదు. హైదరాబాద్ సిటీ. 7 ఈసీ అధికారుల రాక. ఎన్నికల ఏర్పాట్లు, కోడ్ అమలుపై సమీక్ష. హైదరాబాద్. టీఆర్ఎస్ నుంచి వలసలు. కాంగ్రెస్లో చేరిన కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్పర్సన్. నిర్మల్ జిల్లాలో గులాబీ పార్టీకి 200 మంది రాజీనామా. ప్రచారానికి వచ్చిన బీఆర్ఎస్ నేతలను నిలదీసిన ప్రజలు. గుండాల దస్తూరాబాద్, తానూరు, కామారెడ్డి. కాంగ్రెస్లోకి ముంతాజ్ ఖాన్. మజ్లిస్ టికెట్ ఇవ్వకుంటే హస్తం గూటికి జంప్. చార్మినార్ నుంచి ఆయన యాకుత్ పురాలో కుమారుడు. హైదరాబాద్. సీట్లు ఇవ్వబోమని కాంగ్రెస్ చెప్పలేదు. నారాయణ. న్యూఢిల్లీ. ఎంపీలకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? బట్టి విక్రమార్క. హైదరాబాద్. విద్యార్థుల కోసం కాంగ్రెస్ను గెలిపించాలి. బల్మూరి. హైదరాబాద్. 7 బీజేపీ మూడో జాబితా. లక్ష్మణ్. న్యూఢిల్లీ. 5 రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ నిషేధం. హైదరాబాద్. 1,500,000కు పైగా నగదు సీజ్. ఆసాని బీఆర్ఎస్ కోవర్ట్. టీడీపీ టీఆర్ఎస్ నేతల మండిపాటు. హైదరాబాద్. 4 ఓటమిల తర్వాత విజయం. మెస్సీ 8వ సారి అర్జెంటీనా స్టార్ దే బాలన్ డి ఓర్ అవార్డ్. పారిస్. సెమీస్లో భారత్ అమ్మాయిలు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ. రాంచీ. శరణార్థి శిబిరంపై బాంబులు. ఇజ్రాయిల్ దాడిలో 50 మంది మృతి. జెరూసలేం. మిజోరంపై మణిపూర్ ఎఫెక్ట్. కూకీలపై దాడితో
దాడులతో రగులుతున్న మిజోలోని మెజారిటీ క్రిస్టియన్లు. ఇండియన్ రేసింగ్ లీగ్ కు ఎన్నికల ఎఫెక్ట్. హైదరాబాద్ నుంచి చెన్నైకి మారిన వేదిక. హైదరాబాద్ టీ20 జరిగేనా? హైదరాబాద్. ప్రియాంకకు ఒలింపిక్ బెర్త్. చాంగ్వాన్. ప్రజా ఉద్యమంగా అమృత మహోత్సవం. న్యూఢిల్లీ. అంబానీకి మళ్లీ బెదిరింపులు, 400 కోట్లు డిమాండ్. ముంబై. భార్యకు విడాకులిచ్చిన సచిన్ పైలట్. జైపూర్. నవంబర్లో ఉష్ణోగ్రతలు ఎక్కువే. ఐఎండీ. న్యూఢిల్లీ. మరాఠాలకు కున్బి సర్టిఫికెట్లు. ముంబై. ఇండియా పార్టీలో పొసగని పొత్తు. 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్ సీట్ల సర్దుబాటుపై చర్చలు విఫలం. న్యూఢిల్లీ. బిజినెస్. వచ్చే 5 ఏళ్లలో అంతర్జాతీయ మార్కెట్ ఇన్వెస్టర్ మార్క్ మోబియస్ అంచనా. సెన్సెక్స్ 1 లాక్. బిజినెస్. అమరా రాజా లాభం 226 కోట్ల రూపాయలు. 480% డివిడెండ్ల సిఫారసు. హైదరాబాద్. గోల్డ్ జిగేల్ పసిడి గిరాకీలో 10% వృద్ధి. Q3లో 210 టన్నులు డబ్ల్యూజీసీ. న్యూఢిల్లీ. హైదరాబాద్లో స్విమ్ లేన్ పరిశోధన కేంద్రం. ఈ ఏడాది 11,000 కోట్ల రూపాయల టర్నోవర్. గోద్రేజ్ అగ్రోవెట్ ఎండీ బలరాం సింగ్ యాదవ్. మిరప పంట కోసం కొత్త క్రిమి సంహారిణి విడుదల. హైదరాబాద్. బంగారం ధరలు 10 గ్రాముల రూపాయలలో. 24 క్యారెట్లు హైదరాబాద్ 61,850. 22 క్యారెట్లు 56,700. కేజీ వెండి 78,200. ముంబై. 26 క్యారెట్ల బంగారం 61,370. 22 క్యారెట్లు 56,215. కేజీ వెండి 72,165. పండగలు, పెళ్లిళ్ల సీజన్ గిరాకీపై అధిక ధరల ప్రభావం. అప్పు చేయనివ్వను. నా 40 ఏళ్ల కష్టాన్ని 52 రోజుల్లో గుర్తు చేసుకున్నారు. మీ అభిమానాన్ని మర్చిపోలేను. పవన్ కళ్యాణ్కు అభినందనలు. చంద్రబాబు. అధినేతకు అపూర్వ స్వాగతం. 52 రోజుల తర్వాత జనాల్లోకి మళ్లీ చంద్రబాబు. రాజమహేంద్రవరం జైలు పరిసరాల కిటకిటలు. మనువడిని హత్తుకొని చంద్రబాబు ఆనందం. పార్టీ పతాకాన్ని అందించిన దేవాంశ్ బ్రాహ్మణి. కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ కారణమని సూసైడ్ నోట్. హైదరాబాద్లోని జిల్లెడగూడలో విషాదం. సరూర్ నగర్. అడోబ్ సీఈఓ సంతాకు ఓయూ గౌరవ డాక్టరేట్ పట్టా అందజేసిన గవర్నర్ తమిళిసై. ఘనంగా ఓయూ 83వ స్నాతకోత్సవం. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సహా 1,024 మందికి పీహెచ్డీల ప్రదానం. సంఘాలతో మమేకం. ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణలో ఓట్ల వేట. కుల, వృత్తి, వ్యాపార వర్గాలతో మీటింగ్లు. కాలనీ అపార్ట్మెంట్ అసోసియేషన్లతో భేటీలు. గంప గుర్తుగా ఓట్లు పట్టేయాలని రాజకీయ పార్టీల స్కెచ్.
ఈ తరహా ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు, అధికార పార్టీ కంటే కాస్త వెనుకబడిన విపక్షాలు. ఫలస్తీన్పై భారత్ వైఖరి అవమానకరం, దాడులను ఇజ్రాయిల్ ఆపాలంటూ ఐరాసను కోరిన 140 దేశాల్లో భారత్ లేకపోవడం బాధాకరం. పాలస్తీనా ఉద్యమాన్ని బలపర్చాలి. కె. శ్రీనివాస్. పాలస్తీనాకు సంఘీభావంగా వామపక్షాల సమావేశం. ఇజ్రాయిల్ దాడికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ. హైదరాబాద్ సిటీ. తెలంగాణ పోలీసులకు 22 ప్రత్యేక ఆపరేషన్ పథకాలు. న్యూఢిల్లీ. 1500 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్న రాష్ట్రం. హైదరాబాద్. సచివాలయంలో జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞత. ఆర్టీసీ ఉద్యోగులపై వేధింపులు ఆపాలి. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శికి ఆర్టీసీ జేఏసీ వినతి. హైదరాబాద్. ఏబీసీ వలలో ఖమ్మం మహిళా ఉద్యోగి. ఖమ్మం కలెక్టరేట్. వైఎస్ భాస్కర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పరిశీలనకు మెడికల్ బోర్డు. 6లోగా నివేదిక ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశం. హైదరాబాద్. అలంపూర్ తహసీల్దార్కు బెయిలబుల్ వారెంట్. తప్పుడు లోకల్ సర్టిఫికేట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు. హైదరాబాద్. గురుకులంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య. కామారెడ్డి జిల్లాలో ఘటన. మద్నూర్. అమెరికాలో ఖమ్మం విద్యార్థిపై కత్తితో దాడి, తలకు తీవ్ర గాయం, కోమాలో బాధితుడు. ఖమ్మం క్రైమ్. నెల రోజుల్లోగా యాదాద్రి థర్మల్కు టీఓఆర్ కేంద్రానికి ఎన్జీటీ ఆదేశం. హైదరాబాద్. ఈఎన్సీపై రేవంత్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ ఇంజనీర్ల సంఘాల డిమాండ్. హైదరాబాద్. ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులను క్లియర్ చేయాలి. సీఎస్ను కోరిన ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి. హైదరాబాద్. డిఎస్సి అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్. 1 నుంచి 5 వరకు దరఖాస్తుల్లో మార్పులు. ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎడిట్ ఆప్షన్ అవకాశాన్ని కల్పించారు. నవంబర్ 1 నుంచి 5 వరకు ఈ ఎడిట్ ఆప్షన్ను ఉపయోగించుకోవాలని అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 5089 ఖాళీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల కోసం సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 28 వరకు 1.76 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 20 నుంచి 30 వరకు పరీక్షలను నిర్వహించాల్సి ఉండగా ఎన్నికల కారణంగా వాయిదా వేశారు. ఫిబ్రవరిలో వీటిని నిర్వహించే అవకాశం ఉంది. కాగా 2023-24 విద్యా సంవత్సరానికి విద్యార్థులు ఉచితంగా అందిస్తున్న యూనిఫామ్, కుట్టు కూలీని సంబంధించిన నిధులను విడుదల చేశారు. ఇవి ఇవాళటి ఆంధ్రజ్యోతి ప్రధాన అంశాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.